బొబ్బర్ల గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం తెల్ల బొబ్బర్లు తీసుకుందాం. అవును, బ్రౌన్ కలర్ లో కూడా ఉంటాయి కదండి బొబ్బర్లు. అవి ఊర్లో దొరుకుతాయండి, మనకి సిటీలో బొబ్బర్లు రావండి. ఓకే, మన ఊరి సైడ్ అయితే, మా సైడ్ అయితే అవే వాడతామండి, మేము ఇవి వాడమండి. ఇక్కడ మాత్రం మనకు అవి దొరకవండి, అవి తెలియని కూడా తెలియదండి ఎవరికి. ఓకే ఓకే, నాకు తెలుసు, చూసారా బ్రౌన్ కలర్ చిన్న చిన్నగా ఉంటాయి కదా. అవునండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి. మనం ఫస్ట్ ఆయిల్ వేట్ చేసుకుందామండి. ఓకే, ఫ్రై కదా, డీప్ ఫ్రై కదండి. అవును, ఆయిల్ వేట్ చేసేసి పెట్టుకుందాం. ఓకే, ఆయిల్ వేడి చేసుకుంటున్నాము. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మనం ఇవి మిక్సీ పట్టుకోవాలండి బొబ్బర్లు. ఈ బొబ్బర్లు ఎంతసేపు నానబెట్టాలండి మనము? మనం ఏంటంటే నైట్ ఒక 4 hours నానబెట్టుకుంటే ఓకే అండి, చాలు. ఇదిగోండి. ఇందులోకి పచ్చిమిర్చి వేయాలండి. వెల్లిపాయలు. ఓకే, కొంచెం జీరా అండి. మనం సాల్ట్ వేయలేదు, తర్వాత వేస్తారా? తర్వాత వేస్తామండి. మనం ఇవన్నీ మిక్సీ పట్టాక కలిపాక మనం సాల్ట్ వేస్తాం. ఓకే, మిక్సీ పట్టుకొచ్చేసేయండి. అయిపోయిందండి? అయిపోయిందండి, తీసుకొచ్చేసేయండి. ఓకే, ఇంట్లోకి తీసేసుకుంటారా? అవునండి, ఒక బౌల్. మరి ఇది వరంగల్ స్పెషల్ అండి. ఏ టైంలో చేస్తారండి ఇలాంటివి? ఫెస్టివల్ సీజన్ లో అయితే ఎక్కువ చేసుకుంటామండి. కంపల్సరీ అండి, ఫెస్టివల్స్ కంపల్సరీ ఇవి గారెలు కంపల్సరీ మా ఇంట్లో ఉంటాయి. నాటుకోడి గారెలండి. ఓకే, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న మిర్చి, జీరా, పుదీనా, పాలకూర. ఓకే, ఈ విధంగా మనం పిల్లల్ని మాయి కూడా చేయొచ్చు అన్నమాట. ఆకుకూరలు తినదు కదండి పిల్లలు అసలు. ఏం చేసినా ఆ హెల్త్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. నాలుకని కాదు, హెల్త్ ముఖ్యం అని చెప్పేసి. ఏంటంటే మా ఇంట్లో మా బాబు ఉన్నాడండి మెయిన్. అంతకు ముందు మీ బాబుకి జిమ్ డైట్ అన్న దాని గురించి అవగాహన లేనప్పుడు అండి అన్ని తినేసాం. నో డైట్. మీ బాబు మార్చేసాడు మిమ్మల్ని. మా ఇంట్లో అందరినీ మార్చేసాడండి. ఇంకా మా పక్క వాళ్ళని మార్చాడు, మా రిలేటివ్స్ కూడా మారుస్తాడు. మారాలి, ఈ కాలంలో మారాలండి. ఎందుకంటే మనం తినే ఫుడ్ అంతా మందుల ఫుడ్ తింటున్నామండి మనం ఇప్పుడు. పిల్లలకు కూడా హెల్త్ బాగుండట్లేదు. అవును, కరోనాతో అందరికి హెల్త్ పరంగా ఒక జ్ఞానోదయం అయిపోయింది. లేదు, ఏ ఆస్తి కంటే ఆరోగ్యం ఉంటే అదే పెద్ద ఆస్తి. కంపల్సరీ. మెయిన్ పిల్లలు ఈ ఆకుకూరలు ఇవి ఏమి తినరు కదండి. మనం ఇలా చేసి ఇచ్చినాం అనుకో, వాళ్ళకి స్నాక్స్ లాగా ఉంటుంది, మంచిగా తింటారు. అవును, వస్తాయండి గారెలు. వస్తాయండి. సాల్ట్. ఓకే, సాల్ట్ వేసుకుంటే మనకి ఇప్పుడు వాటర్, ఇందులో వాటర్ వస్తాయండి. అవునవును, మీ చెయ్యి పెద్దదండోయ్. గుర్తు చేశాను అంతే, ఏమీ లేదు. మా ఫ్యామిలీ కూడా చాలా పెద్దదండి. మాకు 4 బావగారులు, 2 ఆడపడుచులు. కాబట్టి ఫంక్షన్ చేసినప్పుడు చాలా వంటలు చేస్తామండి. ఎప్పుడు మేము ఇంత చిన్న వంటలు చేయలేదు. అవునా? అన్ని పెద్ద పెద్ద వంటలే అన్నమాట. చిన్నగా అయిపోయిందండి. మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే బాగా ఇష్టము? మా సిస్టర్ అండి. అవునా? అత్త వాళ్ళ ఫ్యామిలీలో? మా ఆడపడుచండి.
ఆడపడుచు చాలా రేర్ గా చెప్తారండి ఆడపడుచులు అంటే ఇష్టం అని వాళ్ళు. మా ఆడపడుచులు అంటే మాకు 2 ఆడపడుచులు అండి. వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా ఉంటారండి, చాలా అంటే చాలా. అన్నిటికీ సపోర్ట్ ఇస్తారు మాకు వాళ్ళు, ఏది ఉన్నా మా సిస్టర్స్ లాగా వాళ్ళు. ఒకవేళ మీ హస్బెండ్ మీకు మాత్రమే స్పెషల్ గా తీసుకొచ్చి వాళ్ళకి మామూలుగా ఇచ్చారు అనుకున్నప్పుడు వస్తాయేమో కదా? నేను అలా ఊరుకోనండి, మా వారిని పక్కకు పెట్టేసి నేనే ఫస్ట్ ఇస్తాను వాళ్ళకి. ఎక్కడో ఒక చోట ఉండాలి, నిజంగా ఫ్యామిలీ కలిసి ఉండాలి అని కదా, నేను వార్తలు లేకుండా నేనే చేస్తానండి. మా హస్బెండ్ రానివ్వను అసలు. మా ఆడపడుచులకి అన్ని నేనే తెచ్చిస్తాను. కొత్తిమీర అండి మొత్తం గ్రీన్ గ్రీన్ అయిపోయింది. ఆ ఉప్పు ఉల్లిపాయలు వీటి ద్వారా వచ్చే కొంచెం వాటర్ మనకు సరిపోతుంది అనుకుంటా కదా? సరిపోతుందండి మనకి. మనము ఇప్పుడు సాల్ట్ వేయగానే వాటర్ వచ్చేస్తుంది. అవును. ఓకే, కలిపేసుకోవడం పూర్తి అయిపోయినట్టే కదండి? అయిపోయిందండి. ఇంకా మనం గారెలు వేసేసుకోవడమే. ఓకే, సూపర్, వేసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టం అండి. మా రిలేటివ్స్ కి ఇది తెలియదండి, అంటే మా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదండి. నేను ప్రతి సంవత్సరము బోనాలు మా దగ్గర బాగా చేస్తామండి. మేము ఉప్పల్లో ఉంటాముగా, బోనాలు బాగా చేస్తామండి. వాళ్ళకి కంపల్సరీ ఇవి చేసి పంపాలి నేను. ఓకే ఓకే, టకటక వేసేస్తూ ఉండండి. ఓకే రమాదేవి గారు, రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తా. చూడండి, మొత్తం మనం వేసిన పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఆల్ గ్రీన్స్. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. వేడి వేడిగా హెల్దీ రెసిపీ బొబ్బర్ల గారెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బొబ్బర్ల గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన బొబ్బర్లు 1 కప్పు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన పాలకూర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. బొబ్బర్ల గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బొబ్బర్లు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనా, తరిగిన పాలకూర, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల గారెలు రెడీ.